వందనాలు ప్రభు, నా మనకు స్తోత్రాలు. హల్లెలూయా. అందరూ బాగున్నారా? రైట్, కొద్ది క్షణాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన గురించిన కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. గత వారం ఏం వాక్యం ధ్యానం చేసామండి మనం ప్రార్థన గురించి? ఇటు చూడండి, నావి తిరగండి. టంగ్స్ గురించిన కొన్ని విషయాలు, పరిశుద్ధాత్మ వలన ప్రార్థించడం ఏంటనేది మనం పోయిన వారం మనం ధ్యానం చేయటం జరిగింది. ఈ వారం ప్రభు నా హృదయంలో పెట్టినటువంటి ఒక విషయం ఏంటంటే, ప్రార్థనలో పోరాడుట. ఏంటండి? ప్రార్థనలో పోరాడుట అంటే చాలా సందర్భాలలో మనం చాలా పరిస్థితుల్లో మనం పోరాడుతూ ఉంటాం. చాలా పరిస్థితులతో, వ్యక్తులతో మనం పోరాడుతూ ఉంటాం. కానీ మనం ఒక పాయింట్కి వస్తాం. ఏమనంటే, మనము మనుషులతో ఎంత పోరాడినా, పరిస్థితులతో ఎంత పోరాడినా, పోరాడవలసినటువంటి పోరాటం కనుక మనం పోరాడకపోతే ఆ పోరాటంలో మనం గెలవలేం. అంటే గమనించండి, మనం చేసేటువంటి ప్రార్థన సరైన ప్రార్థనే ఉండాలి. మొదటి నుంచి మీకు నేను ఆపునాదే వేస్తున్నాను. మనం చేసేటువంటి భక్తి సరైన భక్తి అయి ఉండాలి. భక్తి కానిది మీరు ఎంత బలంగా చేసినా అందులో ఫలితం ఉండదు. అలాగే ప్రార్థన చేయవలసిన విధానంగా చేయకుండా దాని కొరకు మనం ఎంతో ప్రయాసపడినా కానీ దానిలో ఫలం మనం చూడలేం. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పే మాటని? కనుక మనం చేసేటువంటి ప్రార్థన, చేయవలసిన ప్రార్థన చేయవలసిన విధంగా మనం చేసినట్లయితే ఆ ప్రార్థన ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం. కనుక మనం ప్రార్థనలో పోరాటం గురించి కొన్ని విషయాలు మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రతి ఒక్క క్రిస్టియన్ అన్న వ్యక్తి ఎవరై ఉండాలి అని అంటే, పోరాడే వ్యక్తి అయి ఉండాలి. ఎవరై ఉండాలండి? చెప్పాలి గట్టిగా మీరు. ఏమై ఉండాలండి? పోరాడే వ్యక్తి అయి ఉండాలి. క్రిస్టియన్ అన్న వ్యక్తి పోరాడే వ్యక్తి అయి ఉండాలి. అంటే యూ షుడ్ ఫైట్ ఫర్ యువర్ డెస్టినీ. నీ గమ్యం కొరకు, నీ జీవితంలో దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక కొరకు నువ్వు పోరాడాలి. సాధారణంగా మనం ఎలా పోరాడతాము అంటే, మనం దీవించబడ్డానికి పోరాడతాం, ధనం కోసం పోరాడతాం, ఏమండి మనుషులతో మనం అనుకున్నది సాధించుకోవాలని పోరాడతాం. రకరకాలుగా మన పోరాటాలు ఉంటాయి. ఈ పోరాటాల వలన ఏమవుతుంది అని అంటే, మనం ఆయాసపడతాము, నష్టపోతాము, బాధపడతాము, దుఃఖపడతాము. అదే కనుక మనము పోరాడవలసిన వాటి కోసం, పోరాడవలసిన వాటితో మనం పోరాడితే కనుక, మనం దేని కొరకైతే పోరాడతామో, ప్రయాసపడతామో అవి మన ప్రయాస లేకుండా మనల్ని వెంబడిస్తూ ఉంటాయి. హల్లెలూయా. మీరు గ్రహించాలి నేను చెప్పే మాటలని. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళాల్సిన వాడిని వైజాగ్ బస్సు ఎక్కి కూర్చుంటే కుదరదు. హైదరాబాద్ వెళ్ళాల్సిన వాడిని హైదరాబాద్ బస్సే ఎక్కి కూర్చోవాలి. అట్ ద సేమ్ టైం ఎక్కాల్సిన బస్సు నేను ఎక్కాలి. మొన్న జరిగిన విషయం, మాయగారాలని నేను బస్సు ఎక్కించడానికి వెళ్ళానమాట. నైట్ 11:30 అలా అయింది. వెళ్ళినప్పుడు మేము బుక్ చేసుకున్నటువంటి బస్ కంపెనీ, అదేమంటే సంథింగ్, అదేం బస్ అది, ఇంటర్సిటీ బస్సు బుక్ చేసాం. బస్సులన్నీ వస్తూ ఉన్నాయి. ఏ బస్సుకా బస్సు చూసి ఆ బస్సేనా అనుకుంటున్నాం అనమాట. అన్ని బ్లూ కలర్లు ఒకే రకంగా ఉంటున్నాయి. కానీ మా ఫోన్లో ఏ బస్సు ఎక్కాలి, ఆ సర్వీస్ నెంబర్ అంతా, ఆ రూట్ నెంబర్ అంతా, ఆ బస్సు నెంబర్ అంతా, ఆ డీటెయిల్స్ అనేవి ఉన్నాయన్నమాట. అప్పుడు మాకు కావాల్సిన బస్సు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 8922 నెంబరు. ఆ నెంబర్ బస్సు వచ్చి అక్కడికి వెళ్ళి, ఇగోండి పలానా బెర్త్ నెంబర్లో అని చెప్పంగానే మీరు రండి అని అన్నారు. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? సో అట్లాంటి రోజుకి ఒక 100 బస్సులు ఆ కంపెనీయే వెళతాయి హైదరాబాద్. కానీ నీకు ఏర్పాటు చేయబడిన బస్సు ఏంటనేది నువ్వు ఎక్కాలి దాన్ని. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? టికెట్ బుక్ చేసుకున్నంత మాత్రాన్ని ఏ బస్సు పెడితే ఆ బస్సు ఎక్కితే కుదరదు. ఆ బస్సు ఎక్కనెవరో ఎక్కినా దించేస్తారు. అవునంటారా కాదంటారా? అలాగే
ప్రార్థనలో మనం చేయవలసిన ప్రార్థన చేయాలి. దేవుడు కూడా మన జీవితంలో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏమనంటే మన నోట దేవుని మనస్సులో ఉన్న పదాలు వచ్చేంత వరకు దేవుడు వెయిట్ చేస్తాడు తెలుసా. మన నోట దేవుని హృదయంలో ఉన్న పదాలు రావాలి, అప్పటి వరకు దేవుడు వెయిట్ చేస్తాడు. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? అది ఏదన్నా అవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ప్రభువా నాకు సహాయం చేయవచ్చు, నన్ను ఆర్థికంగా దీవించవచ్చు, లేదా నాకు ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు, నీ ఆత్మను నాకు దయచే అవ్వచ్చు, సేవను దీవించవచ్చు, ఎన్నన్నా అవ్వచ్చు. కానీ దేవుని మనసులో ఉన్నటువంటి ఆ మాట నీ నోట వచ్చేంత వరకు దేవుడు వెయిట్ చేస్తాడు. అది మనం గ్రాస్ప్ చేయగలగాలి కరెక్ట్గా. అది మనం ఏం చేయాలండి? గ్రాస్ప్ చేయగలగాలి. ఈరోజు ఉదయం జరిగినటువంటి విషయం చెప్తానండి. జిమ్కి వెళ్ళాను. జిమ్కి వెళ్ళి ట్రెడ్మిల్ మీద నేను నడుస్తూ ఉన్నప్పుడు అక్కడ పర్టిక్యులర్ స్పీడ్ ఉంటుంది అనమాట. ఆ ట్రెడ్మిల్ నడిచేది 3 కిలోమీటర్స్, 3.1, 3.2, 3.3 అలా ఉంటుంది. ఆ ట్రెడ్మిల్ని మనం ఏ స్పీడ్ అయితే మనం పెట్టుకున్నామో అదే స్పీడ్లో మనం నడవాలి. దానికంటే ముందు నడిచినా జారుతుంది, కాలు జారి పడతాం, వెనక నడిచినా కాలు జారి పడతాం. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? ఒకసారి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు అర్థమవుతుంది. అది ఎలాగంటే, మీకు రైల్వే స్టేషన్లో ఈ లిఫ్ట్ ఉంటుంది చూసారా, ఎస్కలేటర్ మీరు ఎక్కినప్పుడు అది వెళ్ళే పేస్లో మీరు ఎక్కి అలా కరెక్ట్గా నిలబడితే మీరు ఈజీగా పైకి వెళ్తారు. దానికంటే ముందు మీకు మూమెంటం ఉన్న, వెనక్కి మీరు ఆగిపోయినా కానీ వెనక్కి పడిపోతూ ఉంటారనమాట. ఆ బ్యాలెన్స్ మిస్ అవుతారు. అంటే మీరు గమనించాల్సింది, దేవుని ఆత్మ నడిపింపులో మీరు మీ జర్నీని కొనసాగించడం మీరు నేర్చుకోవాలి. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? దేవుడు ఒకవేళ మీకు ఆ ట్రెడ్మిల్ని స్పీడ్కి పెట్టి నడు అని చెప్పాడు అనుకోండి, మీరు నడవగలిగిన కెపాసిటీ, ఓకే స్పీడ్ పెరుగుతుంది కాబట్టి నేను ఇంకా స్పీడ్ పెంచాలి. దేవుడు స్లో డౌన్ అని అన్నాడు అనుకోండి, మీరు స్లో అవటం నేర్చుకోవాలి. దేవుడు స్లో అవ్వమన్నప్పుడు మీరు స్పీడ్కి వెళ్దాం అనుకున్న పడతారు. దేవుడు స్పీడ్ పెంచినప్పుడు మీరు స్లో అయినా పడతారు. యూ షుడ్ నో ద బ్యాలెన్స్. అందుకని ప్రార్థనలో పోరాటం. ఇప్పుడు ప్రార్థనలో పోరాటం అనగానే మన అందరి మనసులో వచ్చేటువంటి ఒక ఆలోచన ఏంటంటే, నేను పోరాడాలి దేవునితో, నేను దేవునితో పోరాడాలి అంటే, దేవుడు కనుక లిటరల్గా మన కళ్ళ ముందు కనపడితే కలర్ పట్టుకుని నాకు ఇస్తావా సస్తావా, మనకు వచ్చేటువంటిది. నాకు తెలియదు ప్రభు, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నాకు ఇవ్వాల్సిందే, యేసునామమున నాది ఇచ్చేసేయి అదొకటి. లేదా ప్రభువా నాకు ఇవ్వయ్యా, అయ్యా నువ్వు తప్పితే నాకు ఎవరు లేరయ్యా, ఏడ్చి అంటే ఒక ఎమోషన్లోకి వెళ్ళి దానిని సాధించుకోవాలనుకునేటువంటి ఒక ధోరణిలో ఈ 2 రకాల ప్రజలు కనపడతారు. నేను అందరినీ చూశాను కాబట్టి చెప్తున్నాను. నేను అర్థమవుతుందండి? నేను ఎంత ఏడుస్తున్నాను, ప్రభు నాకు ఇవ్వట్లేదన్న వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం దేవుడు ఇవ్వటానికి ఇష్టం లేకుండా దేవుడిని పట్టుకుని నువ్వు ఇస్తావా లేదా అని ప్రభుతో పోరాడిన వాళ్ళని కూడా నేను చూశాను. కానీ నేను మీకు ఉన్న వాస్తవం చెప్పాలని అంటే, నేను రెండూ చేశాను. బట్ ద ఫ్యాక్ట్ ఏంటో చెప్పమంటారా? దేవుని మనస్సుని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నేను అర్థం చేసుకున్నప్పుడు ప్రార్థన అంటే ఏంటో నాకు అర్థమయ్యింది. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? ప్రార్థన అంటే ఏంటో నాకు అర్థమైంది. సో ఈ రోజున నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, యూ షుడ్ ఫైట్ ఇన్ ప్రేయర్. మీరు ప్రార్థనలో పోరాడేవారిగా మీరు ఉండాలి. అంటే నేను ముందే చెప్తున్నాను, మీరు ప్రార్థనలో పోరాడటం అంటే వెళ్ళిపోయి దేవుడిని పట్టుకుని బెదిరించడం కాదు. ఇక్కడ దేవుడిని నువ్వు నేను తేల్చుకున్నావు రా అన్నట్లుగా మాట్లాడడం కాదు. పోరాటం ఏంటో నేను మీకు చెప్తాను. ఒకసారి చదువుదామండి. ఆదికాండం 32వ అధ్యాయం 26వ 7వ వాక్యం నుండి. ఎన్నో వాక్యం మీరు చదివేది? 26. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను. చదవండి. ఆయన అడిగారు, నీ పేరేమని అడగగా యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్దామండి. గమనించండి, ఇక్కడ
మనకి మన పితరుడైనటువంటి యాకోబు గారు కనబడుతూ ఉన్నాడు. యాకోబు గారు దేవునితో అంటున్న ఒక విషయం ఏంటంటే, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను వెళ్ళనివ్వను అని అన్నాడు. యాకోబు దేవునితో పోరాడుతున్నాడు. దీనిని చాలామంది ఎలా తీసుకుంటారు అని అంటే, రైట్, ఇప్పుడు మనందరం కలిసి దేవుణ్ణి వదలకుండా, పట్టు వదలకుండా కూర్చుని నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను వదులుతా అని దేవునితో మనం పోరాడదాం అన్నట్లుగా దానిని అక్షరార్థంగా మనం తీసుకుని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోనండి, ఆత్మకి అక్షరానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నార్త్ పోల్కి సౌత్ పోల్కి ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది. ఏమండి అంటే మనం ప్రతిదీ అక్షరార్థంగా కాదు, ఆత్మానుసారంగా మనం తీసుకోవాలి. అంటే ఎలాగా దేవునితో పోరాడటం అంటే, ఇక్కడ యాకోబు దేని కొరకు పోరాడాడు అని అంటే, నువ్వు నన్ను ఆశీర్వదించితేనే వదలను అన్నాడు. ఇప్పుడు నేను అంటాను, యాకోబుకి లేని ఆశీర్వాదం ఏంటి? భౌతిక పరంగా అన్న ఆశీర్వాదాలు ఉన్నాయి కదండి. ఒకటి కాదు, 4 భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మందలు ఉన్నాయి, అంటే సిరి సంపదలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి యాకోబుకి. యాకోబు లేదంటూ లేదు. ఒక మాట చెప్పాలని అంటే, మీకు నాకు ఉన్నట్టే మనకంటే ఎక్కువ తెలివిగా ఆయనకు బాగా ఉంది. ఎలా మందల్ని డెవలప్ చేసుకోవాలో తెలుసు, ఎలాగా తండ్రి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాన్ని లాక్కోవాలో తెలుసు. అంటే మన తెలివి అన్నమాట ఇది, మనుష్య జ్ఞానం. మనకంటే 4 ఆకులైనా ఎక్కువే చదివాడు. ఏమండి, తండ్రి దగ్గర ఎలాగా వెళ్ళి ఆ చర్మాన్ని వేసుకుని ఇదిగో ఏశావుని అని చెప్పడం తెలుసు, ఆశీర్వాదం తీసుకోవటం తెలుసు. అన్న దగ్గర జ్యేష్ఠత్వాన్ని ఎలా లాక్కోవాలో కూడా తెలుసు యాకోబుకి. వాడికి ఏం కావాలో అది ముందు పెడతాడు అంతే. ఏశావు కొంచెం భోజన ప్రియుడు, ఆడ మొహాన భోజనం పడేస్తే చాలు, అది ఏదో జ్యేష్ఠత్వం ఏదో మనకి ఇచ్చేస్తాడన్న విషయం యాకోబుకి తెలుసు. అంటే చూడండి, జ్ఞానం కలిగిన వ్యక్తి, ఆశీర్వాదం కలిగిన వ్యక్తి, అన్నీ కలిగినోడు దేవుని దగ్గరకు వచ్చేసి అడుగుతున్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదించు అని. అంటే ఆ పాయింట్కి యాకోబుకి వచ్చేంత వరకు యాకోబుకి అర్థం కాల నిజమైన ఆశీర్వాదం ఏంటనేది. ఎప్పుడైతే యాకోబు రావాల్సిన స్థలానికి వచ్చాడో, రావలసినటువంటి పాయింట్కి వచ్చాడో, దేవుడు అక్కడ యాకోబుని ఆశీర్వదించాడని తర్వాత వాక్యాల్లో రాయబడింది. నీ లైఫ్లో నీవు అడగాల్సింది అడిగినప్పుడు దేవుడు నువ్వు అడగంది కూడా నీకు దయచేస్తాడు. అది గుర్తుపెట్టుకోండి, ప్రిన్సిపల్ అది. నువ్వు అడగాల్సింది అడగకుండా, అడగాల్సినటువంటి అవసరం లేనివి నువ్వు ఎంత అడిగినా కానీ, నువ్వు అడగాల్సింది నువ్వు పొందుకున్నప్పుడు, నీకు అవసరం లేనివి నువ్వు ఎన్ని పొందుకున్నా, నువ్వు అవసరమైన దాని యొక్క ఫలాన్ని నువ్వు దానిని సంతోషంగా అనుభవించలేవు. మీకు అర్థం కావట్లేదు నేను చెప్పేది. కనుక యాకోబు జీవితాన్ని మనం గమనిస్తే, ఆ పెనూయేలు దగ్గర తను చేసిన పని ఏంటంటే, దేవునిని నీ పేరేంటో నాకు తెలుపయ్యా అని అడిగాడు. ఏమడిగాడండి? చెప్పాలి మీరు గట్టిగా. నీ పేరేంటో నాకు చెప్పు. నేను ఇంకొక మాట అంటాను, యాకోబుకి దేవుని పేరు తెలీదా? యాకోబుకి దేవుని పేరు తెలుసు. ఏమండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడని దేవుడు తను పరిచయం చేసుకున్నాడు. తన తాత దగ్గర నుండి చాలా మంచి శ్రేష్టమైనటువంటి అనుభవాలు దేవునితో యాకోబుకు ఉన్నాయి. ఇంకొక మాట చెప్పాలని అంటే, బేతేలులో యాకోబుకి దర్శనం ఉంది. ఏముందండి? దర్శనం ఉంది. యాకోబుకి ఏముందండి? దర్శనం ఉంది. అక్కడ ఇది దేవదూతలు ఎక్కువ దిగు స్థలము, ఇది దేవుని మందిరమే కాక ఇంకొకటి కాదు ఇదని చెప్పేసి అక్కడ రాయిని నిలబెట్టాడు. అక్కడ కూడా తను ప్రార్థన చేశాడు దేవునికి. అక్కడ కూడా ప్రార్థన చేశాడు. దేవుడు యాకోబు ప్రార్థన ఆలకించాడు. కానీ నిజమైన ఆశీర్వాదము యాకోబుకి ఎప్పుడు అర్థమైందంటే, తన ప్రార్థన ఎప్పుడు మారింది అని అంటే, దేవునితో తన పోరాటం నేర్చుకున్న తర్వాత, దేవుడు తనని సంధించిన తర్వాత, యాకోబుకి తన అవసరత ఏంటో, తన ప్రార్థన ఏంటో అప్పుడు అర్థమైంది యాకోబుకి. ఇలా చెప్తున్నాడు అనుకోమాకండి. దర్శనం ఉందా యాకోబుకి? ఉంది. దర్శనము ఉన్నా కానీ యాకోబుకి దేవుడు ఎవరో తెలియదు. ఆశీర్వాదం ఉందా? ఉంది. కానీ యాకోబుకి దేవుడు ఎవరో తెలియదు. అందుకని అన్నిటినీ పక్కన పెట్టి నువ్వెవరో నాకు చెప్పు అని అడుగుతున్నాడు దేవుణ్ణి. నువ్వెవరో నాకు చెప్పయ్యా అని అడిగాడు. నేను నీకు తెలుసు కదా యాకోబు అని అనలా దేవుడు.
యాకోబు, నేనెవరో నువ్వు తెలుసుకోవాలి అనుకుంటున్నావు కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని చెప్పి దేవుడు యాకోబుని ఇశ్రాయేలుగా దీవించాడని లేఖనం స్పష్టంగా సెలవిస్తుంది. హల్లెలూయా. అంటే గమనించండి, నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మీ ప్రేయర్ మారుతుందా? క్వశ్చన్ నాకు వచ్చినటువంటి ఒక ఆలోచన. వాట్ ఆర్ యూ ప్రేయింగ్? నీ ప్రార్థన ఏం మారుతుంది? సంవత్సరాల తరబడి నీ ప్రార్థన ఒకే ప్రార్థనగా ఉంటుందా? లేదా నువ్వు సీజన్స్లో గుండా వెళుతూ ఉండగా, దేవునితో నువ్వు నడుస్తూ ఉండగా, దేవుని రుచి చూచి నువ్వు తెలుసుకోవటం ఉండగా నీ ప్రార్థన ఏ విధంగా మారుతుంది అనేటువంటిది నాకు వచ్చినటువంటి ఒక ఆలోచన. అఫ్కోర్స్ నేను 2 సంవత్సరాల క్రితం ఒక ప్రార్థన చేశాను. ఏమండి, 2 సంవత్సరాల క్రితం ఒక ప్రార్థన చేశాను. నా ప్రార్థన దేవుడు కార్యాలు చేస్తున్నాడు, చూస్తున్నాను, ఫలం నేను చూస్తున్నాను. థ్యాంక్ గాడ్. అక్కడే ఆగిపోయినా లేదా నా ప్రార్థన ఎలా మారుతుంది అనేది నాకు వచ్చినటువంటి ఒక ఆలోచన. మీరు బేతేలు దగ్గర యాకోబుని మీరు చూడండి, ఒకసారి చదవండి. చూడండి, బేతేలు దగ్గర యాకోబు ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. 20వ వాక్యం, 28, 20. అది అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు, ఇగోండి దేవునికి చెప్తున్నాడు, ప్రభువా నువ్వు నాకు దోడై ఉండి, అదిగో నేను వెళ్తుంటే నాకు నువ్వు కాపుదలు ఇవ్వాలంటే జడ్ కేటగిరీ సెక్యూరిటీ కావాలి, ఇంకా తినుటకు ఆహారం అంటే నా కడుపు నిండాలి, మంచి వస్త్రాలు ఉండాలి, యెహోవా నాకు దేవుడై ఉండును. చూడండి, దేవునికి ఆఫర్ ఇస్తున్నాడు, ఒక బేరం కుదుర్చుకుంటున్నాడు. ఏమనంటే, నువ్వు నాకు ఇది ఇస్తే నువ్వు నాకు దేవుడివి. నాకు తెలిసినటువంటి ఒక తల్లిగారు ఉండేవాళ్ళు అనమాట, ఉన్నారు. ఆవిడ నా దగ్గరకు వచ్చి, క్రిషు అనేది నన్ను, ఆవిడ చర్చి పక్కనే ఇల్లు, కొన్ని సంవత్సరాలుగా చర్చి పక్కనే ఇల్లు. క్రిషు, నేను చర్చికి రావాలని అనుకుంటున్నా, కానీ నేను మనసులో 2 అనుకున్నా, ఆ 2 చేస్తే నేను చర్చికి వస్తాననేది ఆవిడ. దేవుడి దయ వల్ల ఇప్పుడు దాకా రాలా చర్చికి. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే ఇక్కడ యాకోబు కూడా సేమ్. నేనేమి క్రిటిసైజ్ చేయట్లేదు, కానీ మీకు చెప్తున్నాను. అంటే నాకు ఇది చేస్తే దేవుడు నాకు దేవుడు అవుతాడు అని చాలామంది దేవునికి ఆఫర్లు ఇస్తూ ఉంటారనమాట. బిగ్ బిలియన్ డేస్ లాగా, దసరా సంక్రాంతికి ఫ్లిప్కార్ట్ అమెజాన్లో వచ్చేటువంటి ఆఫర్లు ఉంటాయి చూసారా, న్యూ ఇయర్ సేల్, ఇయర్ ఎండ్ సేల్ లాగా దేవునికి ఆఫర్లు ఇస్తూ ఉంటారు. బట్ ద ఫ్యాక్ట్ చెప్తున్నాను, అంటే యాకోబు నడిచినటువంటి స్థాయిలో అదొక మజిలీ, అదొక స్థాయిలో ఉన్నాడు. ఒక రుజువు కోరుకుంటున్నాడు దేవుని దగ్గర, నువ్వు నాకు తోడై ఉంటే నువ్వు నాకు ఇది ఇస్తే నువ్వు నాకు దేవుడు అయి ఉంటావని అన్నాడు. దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో మనల్ని చూసి, అంటే మనం చేసేటువంటి కొన్ని ప్రార్థనలు, కొన్ని పనుల వల్ల దేవుడు నవ్వుకుంటూ ఉంటాడు. ఏంటండి? నవ్వుకుంటూ ఉంటాడు. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. మా చిన్నోడు, వాడు రోజు స్కూల్ నుంచి రాగానే అనే మాట ఏంటంటే, రేపు హాలిడే చేసే అమ్మా అంటాడు. ఏంటండి? రేపు హాలిడే చేసేయి అంటే వాడి ఉద్దేశం ఏంటి? స్కూల్ మాన్పించే అని అర్థం. రేపు స్కూల్కి వెళ్ళను అని. నేను రేపు స్కూల్కి వెళ్ళను అని అండో, రేపు హాలిడే పెడదాం అని అండో, అదే రేపు లీవ్ పెడదాం అని అండో, రేపు హాలిడే చేసేయమ్మా అని అంటాడు. మేము నవ్వుకుంటూ ఉంటాం. ఏమండి? మేము నవ్వుకుంటూ ఉంటాం. అంటే గమనించండి, కొన్ని సందర్భాల్లో మనం చేసేటువంటి ప్రార్థన కూడా నాకు అనిపిస్తుంది, దేవుడు తన ప్రేమను బట్టి, ఒక తండ్రి మనసును బట్టి ఆయన నవ్వుకుంటూ ఉంటాడేమో మన ప్రార్థనలు చూసి, ముద్దుగా. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? ముద్దుగా మనం కొన్ని అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పినా, మన అజ్ఞానాన్ని బట్టి కూడా దేవుడు నవ్వుకుంటాడేమో అనిపిస్తుంది. మన అజ్ఞానం అది. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? సో వాడన్న ప్రతిసారి మాకు ముద్దుగా ఉండి మేము నవ్వుకుంటూ ఉంటాం. అలాగే మనం కొన్ని సందర్భాల్లో చేసేటువంటి ప్రార్థనను బట్టి, మన అజ్ఞానాన్ని బట్టి కానీ, మనం ఎదగనటువంటి ప్రార్థన అనుభవాన్ని బట్టి కానీ దేవుడు నవ్వుకుని నేర్చుకుంటాడులే అని అనుకుంటాడని నేను అనుకుంటాను. అదే నిజం. ఎందుకనంటే ఆయన అలా అనుకోకపోతే మనం ఈ స్థితికి రాంగా. యాకోబు కూడా బేతేల్లో ప్రార్థన చేశాడు. ఏమనంటే, నువ్వు నాకు అవన్నీ ఇస్తే నువ్వు నాకు దేవుడు అయి ఉంటావు అని అన్నాడు కదా, అవునా కదా? అదే పెనియేల్లో ఏమంటున్నాడు? నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, నన్ను కాపాడు, అది చెయ్యి, ఇది చెయ్యి అని అనలా.
అక్కడే ఉన్నాడు తెలుసా, నీ పేరేంటో నాకు చెప్పు అని అడుగుతున్నాడు. నేను నీకు తెలుసు కదా, కాదు. యాకోబు హృదయంలో తన తాతలు ఏం చెప్పినా, తన తండ్రి ఏం చెప్పినా, తనకంటూ వ్యక్తిగతంగా దేవుని తెలుసుకోలేనటువంటి ఒక ఆశ, ఆ ప్రార్థన యాకోబు హృదయంలో నుండి పుట్టింది. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? నేను మీ అందరికి కూడా చెప్తూ ఉంటాను, చిన్నితో కూడా అంటూ ఉంటాను. ఏమనంటే, శారం గారు సేవ చేశారు, రంగారావు గారు సేవ చేస్తున్నారు. నీ సేవ మా నాన్నమ్మ ఇలా చేసిందనో మా నాన్న చేశాడనో కాదు, నేనేం చేయాలి ప్రభువా అది మనం చెయ్యాలి. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? మీరు గ్రహిస్తున్నారా? యాకోబుకి దేవుడు ఒక రకంగా ప్రత్యక్షమయ్యాడు, అబ్రహాముకి దేవుడు ఒక రకంగా ప్రత్యక్షమయ్యాడు, ఇస్సాకుకి దేవుడు ఒక రకంగా ప్రత్యక్షమయ్యాడు. అర్థమవుతుందండి? అబ్రహాము దేవునితో పెరుగులాడా, దేవునితో ఫైట్ చేశాడా? కానీ అబ్రహాము దేవుని నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడింది. అవునా కాదా? అవునా కదా? మరి యాకోబు ఏంటి, నీ పేరేంటో నాకు నీ పేరు నాకు చెప్పాను అన్నాడు. యాకోబు నేనేంటో నువ్వు తెలుసుకోవాలనుకున్నావు కాబట్టి ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు యాకోబుని ఇశ్రాయేలుగా పేరు మార్చాడు. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? అంటే సేవా పరిచర్యల్లో కూడా మనల్ని దేవుడు దేని కొరకు పిలుచుకున్నాడో, భక్తి జీవితంలో కూడా నిన్ను దేవుడు దేని కొరకు పిలుచుకున్నాడో, నీ ప్రార్థనా భారం ఏంటో, నీ పిలుపేంటో, నీ వైరాగ్యం ఏంటో అందులోనే నువ్వు కొనసాగాలి. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? హోప్ యువర్ అండర్స్టాండింగ్. సో నువ్వు దేని కొరకైతే ఏర్పాటు చేయబడ్డావో ఆ స్థలానికి, ఆ ప్రాంతానికి, ఆ ప్రార్థనకు నువ్వు వచ్చినప్పుడు దేవుడే నిన్ను దీవించడం మొదలు పెడతాడు. అది నువ్వేదో అడిగి పొందుకునేది కూడా కాదు. మళ్ళీ అంటే ఈ మాట చెప్పడం కొంచెం ఎంతమంది డైజెస్ట్ చేసుకుంటారేమో నాకు తెలియదు, కానీ నాకెందుకు మొన్న అనిపించింది, నేను వాక్యాన్ని మెడిటేట్ చేస్తా, ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది. నాకు తెలిసి ఈ మాటని 99% రిసీవ్ చేసుకోరు, కానీ ఆ మాట ఏంటో తెలుసా? అండ్ ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్ గాడ్ ఫర్ ఎ బ్లెస్సింగ్, దేవుని నువ్వు ఒక ఆశీర్వాదం కొరకు కనుక నువ్వు అడుగుతున్నావు అంటే నాకేమనిపిస్తుంది తెలుసా? అది అంటే మీకు అది అర్థమవుద్దో కాదో చెప్పేస్తాను, కాకపోతే యు ఆర్ ఇన్సల్టింగ్ గాడ్. యు నో వన్ థింగ్, అంటే దీవెన వద్దు అని నేను అనట్లా, దీవెన వద్దు అని అనట్లా, బట్ ద ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? దేవుడు నీకు చేద్దామనుకున్న దాని ముందు నువ్వు దేవుడిని అడిగేది చాలా చిన్నది. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను. అనిల్ అంబానీ ఉన్నాడు అనుకోండి, సంథింగ్ అంబానీ ఉన్నాడు, అనిల్ అంబానీ అని, ముఖేష్ అంబానీ సంథింగ్, అతను మంచి బిలియనీర్, కొన్ని 100 కోట్లు అతను ఉన్న వ్యక్తి, కొన్ని 1000 కోట్లు, 100 కోట్లు కూడా కాదులేండి. అతని దగ్గరికి వెళ్ళి ఒక 10 రూపాయలు నువ్వు ఇవ్వగలవా అని అడిగితే ఏంటది అతనికి? చెప్పరేంటండి? కెన్ యూ గివ్ మీ 10 రూపీస్? నువ్వు 10 రూపాయలు నాకు ఇవ్వగలవా అని అడిగితే అతనికి అది ఏంటది? అవునా కాదా? అవునా కాదా? మనం చేయవలసిన పని ఏంటంటే, మనం అడిగేదానికన్నా దేవుడు మనకి ఇవ్వాలనుకునేది ఎక్కువ అని నీకు అర్థం కావాలి. మీకు అర్థం కావాలి అది. మనం అడిగేదానికన్నా, నీ మనస్సు కన్నా, నీ పట్ల దేవుని మనస్సు అనేది ఎంతో ఉన్నతమైంది. మీరు గ్రహిస్తున్నారని అనుకుంటున్నాను. యాకోబు పెనుయేలులో అక్కడికి వచ్చాడు. ఏమనంటే, బేతేలులో తనకు కావాల్సింది అడిగాడు, పెనుయేలులో తనకు అవసరమైంది అడిగాడు. హోప్ యువర్ అండర్స్టాండింగ్. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? బేతేలులో తనకి కావాల్సింది అడిగాడు, పెనుయేలులోనేమో తనకు అవసరమైంది అడిగాడు. పెనుయేలులో తనకు అవసరమైంది, తనకు అర్థమైంది ఏంటంటే, దేవుడేంటో నేను తెలుసుకోవాలనేటువంటి ఆశ యాకోబు హృదయంలో పుట్టింది. జరిగింది ఏంటి? గుర్తుపెట్టుకోనండి. వెన్ యు నో గాడ్, గుర్తుపెట్టుకోనండి, వెన్ యు నో గాడ్, దేవుడు మనకి అర్థమైనప్పుడు జరిగేది ఏంటంటే, అది తన అన్న తనని చంపడానికి వస్తున్నాడన్న విషయం యాకోబుకి తెలుసు. జరిగేది ఏంటంటే, తన ప్రమేయం లేకుండా, ఎవరూ రాజీ కుదర్చకుండా, ఎవరూ ఏమీ చేయకుండా
అన్ని పరిస్థితులు తనకి అనుగుణంగా మారిపోవడం మొదలుపెట్టినాయి. ఇంకొక మాట చెప్పాలనంటే, నువ్వు ప్రార్థనలో దేవునిని తెలుసుకోవటం నువ్వు మొదలుపెట్టిన తర్వాత జరిగేది ఏంటో తెలుసా? నీ శత్రువుతో, నీ సమస్యతో దేవుడే మాట్లాడతాడు. మీకు అర్థం కావట్లేదు. అందులో మనుషుల ప్రమేయం ఉండదు, అందులో మనుషుల ప్రయాసం ఉండదు. ఒక మనిషి కనుక యాకోబుకి ఏశావుకి మధ్యలో సెటిల్మెంట్ చేశాడు అనుకోండి, ఇంకా అతను ఏమనేవాడంటే, నేనున్నా కాబట్టి సరిపోయింది, లేకపోతేనా అని అనేవాడు. అవునంటారా కాదంటారా? దేవుడు అవకాశం యాకోబుకి ఇవ్వలా. యాకోబు, నేను ఏశావుతో మాట్లాడతానున్నాను. ఏశావుకు వార్నింగ్ ఇచ్చాడు. ఏశావు, మరే యాకోబు వస్తున్నాడు కానీ నువ్వు మంచి కానీ చెడు కానీ మాట్లాడమాక అనేసరికి ఏశావు యాకోబులు ఎదురుపడంగానే ఏమండి, ఒకరి మెడ మీద ఒకడు పడి ముద్దు పెట్టుకునేంతగా దేవుడు వారిలో సమాధానాన్ని కలగ చేశాడు. ఇది మనుషులు చేస్తే వచ్చేది కాదు. అర్థమవుతుందా? అయ్యా, నా అన్న ఏశావు నన్ను చంపడానికి వస్తున్నాడని ఏమీ ప్రయాసపడలే యాకోబు. దేవునిని తెలుసుకోవాలి అనేటువంటి ఒక స్థాయికి వచ్చాడు. జరిగింది ఏంటంటే, అసమాధానంగా ఉన్న అన్న ఎదురొచ్చి సమాధాన పడుతున్నాడు. ఇతను కానుక పంపాడు, కానీ వాస్తవం చెప్పాలని అంటే అన్నే ఎదురు కానుక ఇస్తున్నాడు యాకోబుకి. అమ్మో, ఇది తీసుకున్నా మా అన్న కొంచెం క్షమిస్తాడేమో ఇలాగా అని అనుకున్నాడు. కానీ జరిగిన విషయం ఏంటో తెలుసా? తన ప్రయాస లేకుండానే అన్న సమాధాన పడ్డాడు. అంటే మీరు గమనించండి, మన జీవితంలో ప్రార్థనలో పోరాడటం అని అంటే యు షుడ్ అంటే దేవుని మనసేంటో నువ్వు తెలుసుకోవడానికి నువ్వు ప్రయాసపడాలి. మీకు అర్థం కావట్లేదు నేను చెప్పేది. కానీ మనకు తెలిసినటువంటి ఒక ప్రార్థనలో పోరాటం అంటే ఎలాగనంటే, ప్రభువా నాకు సహాయం చేయి, నా పరిస్థితి ఇది, నాకు అది చేయి, నువ్వు ఇది చేయి, నువ్వు దూతలను పంపించేసేయి, నువ్వే దిగొచ్చేసేయి, అది ఇది ఏదేది కదా. కానీ వాస్తవం చెప్తున్నాను, నీకంటే వేగంగా కదలాలని దేవునికే ఉంటుంది. నిజం చెప్తున్నాను, నీకంటే వేగంగా కదలాలని దేవునికే ఉంటుంది. నీకంటే వేగంగా నీ విషయాలలో దేవుడు జోక్యం చేసుకోవాలని దేవునికే ఉంటుంది. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ యూ షుడ్ అలో గాడ్. ఒకసారి డిస్ప్లే చేయమ్మా. ఏమండి, యూ షుడ్ అలో గాడ్. నీవు దేవునిని నీ జీవితంలో చేయటానికి నువ్వు దేవునికి అనుమతి ఇవ్వాలి. నువ్వు హల్లెలూయా గ్రహిస్తున్నారా నేను చెప్పే మాటని? సో ఇక్కడ పెనూయేలులో యాకోబు దేవునితో పోరాడుతూ ఉన్నాడు. సో పోరాటం గురించి నేను ఇప్పుడు మీకు చెప్పాను. అసలు ఎలా పోరాడాలి పాస్టర్ గారు? బాగానే ఉంది, ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ఎరగాలి, తెలుసుకోవాలని ఉంది. సరే, ఇప్పుడు అర్జెంటుగా ఒక 40 దినాలు నేను ఉపవాస ప్రార్థన చేయమంటారా? లేదా మీరే నన్ను ఎత్తిమే చేసి ప్రార్థన చేయండి, దేవుడు ఏంటో నేను తెలుసుకోవాలి, లేదా ఏదేదో చేస్తాను, లేదా ఎక్కడికన్నా వెళ్ళి ప్రార్థన చేయమంటారా? పలానా చోటుకి వెళ్ళిపోయి, లేదా ఒక కొండెక్కి అడవిలోకి వెళ్ళి ప్రార్థన చేయమంటారా? లేదా పలానా చర్చి దగ్గర దేవుడు ఉంటాడంటారు కదా, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయమంటారా? ఈ ప్యానిక్ అవసరంలా. దేవుని నువ్వు ఎలా తెలుసుకుంటావు? నీ ప్రార్థన ప్రభావవంతంగా ఎలా పనిచేస్తుంది? నువ్వు ఎప్పుడు గెలుస్తావు? ఏమండి, దేవునితో పోరాటంలో నువ్వు ఎప్పుడు గెలుస్తావు అని అంటే ఇక్కడ గమనించండి, చూడండి. ఇంకొక మాట కూడా చెప్తాను, ఇక్కడ చూడండి. 24వ వాక్యం నుండి చదవండి అమ్మా. 24 అమ్మ, 32, 24. 32, 24. యాకోబు ఒక్కడు మిగిలిపోయిను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో. అంటే ఇప్పుడు గమనించండి, హోల్ నైట్ ప్రేయర్ పెట్టేసి రాత్రంతా ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నాకు సహాయం చేయి. ఇదా మరి చాలామంది అంటే మన క్రిస్టియన్ సెక్టార్లో వీటిగానే తీసుకుంటున్నారు. నువ్వు దేవునితో పోరాడు, దేవుని పట్టుకో, దేవుని గోజాడు, ఏడు, దీనికే మనం ఇదవుతున్నాం. కానీ గమనించండి, మనం జాగ్రత్తగా అక్షరం వెనుక ఉన్నటువంటి ఆత్మని మనం గ్రహించాలి. మీరు బైబిల్ చదవటం అంటే దేవుని వాక్యాన్ని ఆత్మ ద్వారా అర్థం చేసుకోవాలి. మనకున్నటువంటి ఒక అబ్జర్వేషన్లో నుండి దానిని మనం ఇంటర్ప్రిట్ చేసుకోవడం కాదు. చదవండి, ఆ మాట చదవండి అమ్మ. తర్వాత
దేవుడు యాకోబుని గెలవలేకపోయాడంట. రాసిందా? తాను అతనిని గెలవకుండుట చూచి. చూడండి, యాకోబు దేవునికి మంచి పోటీ ఇస్తున్నాడు. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? యాకోబు దేవునికి మంచి పోటీ ఇస్తున్నాడు. దేవుడు యాకోబుని గెలవలేకపోతున్నాడు. లిజన్ వన్ థింగ్, ఒక మాట చెప్పమంటారా? నా మనసులోకి వచ్చినటువంటి ఒక ఆలోచన ఏంటంటే, సాధారణంగా ప్రార్థనలో దేవుని కూర్చోబెట్టాలని మనం ప్రయత్నం చేస్తాం. ఏమండి? ప్రార్థనలో దేవుని కూర్చోబెట్టాలని ప్రయత్నం చేస్తాం. కానీ నువ్వు కూర్చోవలసిన విధంగా నువ్వు ప్రార్థనలో కూర్చుంటే, నువ్వు చేయాల్సిన ప్రార్థన చేస్తే దేవుడు లెగలేడు. మీకు అర్థం కాలా? యూ షుడ్ అండర్స్టాండ్ దిస్. ప్రార్థనలో దేవుని కూర్చోబెట్టాలని చూస్తాం కదా. నాకు ఈ వాక్యాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, దేవుడు లెగలేకపోతున్నాడు, దేవుడు వెళ్ళలేకపోతున్నాడు. విషయం ఏంటంటే, మనమే కూర్చోలేము ఎక్కువసేపు ప్రార్థనలో. ఏమండి? ఎక్కువసేపు కూర్చోలేము. అది ఎప్పుడు కుదురుతుందో తెలుసా? మీరు దేవుని ఎరగాలి, దేవుని మనసులో ఉన్నటువంటి ప్రార్థన మీరు చేయటం స్టార్ట్ చేసినప్పుడు మీరు ప్రార్థనలో నుంచి లెగలేరు, దేవుడు వెళ్ళడు. ప్రార్థనలో ఎక్కువసేపు కూర్చోవటం ఎందుకు కష్టంగా ఉంటుంది అని అంటే, అది మనం ప్రయాస పడతాం కాబట్టి ప్రార్థన బలంగా వెళ్తుంది, కష్టంగా. అదేంటి, తుప్పట్టిన బేరింగుల్లాగా వెళ్తుంది అనమాట. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? తుప్పట్టేసిన బేరింగులు ఉంటాయి చూశారు? దానిని కనుక మీరు దోశారని అంటే మామూలు కదా, అది కష్టం మీద బలంగా వెళ్తూ ఉంటుంది. బట్ ప్రేయర్ ఈజ్ సపోజ్ టు గో లైక్ దట్. నాకు ఎప్పుడు ఒక ఆలోచన వచ్చేది. దినకరన్ గారు రోజుకి ఆయన ఒక అవలేలగా 12 గంటలు 8 గంటలు అలా ప్రార్థన చేసేవాళ్ళంట. మొన్న కూడా ఏదో ఒక వీడియో చూస్తుంటే భక్తి సింగ్ గారు 14 గంటలు ప్రార్థన చేసేవాళ్ళంట. ఏం చేస్తారు 14 గంటల ప్రార్థన అంటే? జనరల్గా మన సరుకుల లిస్ట్ అంతా చదివితే అయిపోద్ది కదా 5 నిమిషాలకి. తెలీదా మీకు మన సరుకుల లిస్టు? తెలీదా? మనకు బాగా తెలుసు. ఏంటంటే, ప్రభు నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నాకు ఆరోగ్యం నువ్వు, నా కుటుంబాన్ని దీవించు, నా అవసరతలు తీర్చు, నన్ను కాపాడు, లేకపోతే నాకు ఈ సమస్యలు ఉన్నాయి, నాకు ఆ సమస్యలు ఉన్నాయి, నేను ఎన్ని బాధలు పడుతున్నాను, నాకు అది ఉంది, వాళ్ళు నన్ను ఇళ్ళన్నారు, వీళ్ళన్నారు, నా భవిష్యత్ సంగతి నేను నన్ను ఏం చేసావు, నా ఫెయిల్ ఏమైపోయింది, పక్కన పడేసేవాడిని కొంప తీసి. ఇలా మన లిస్ట్ అంతా మన భవిష్యత్తు ఏంటి, నేను ఎలా తినాలి, నేను ఎలా బతకాలి, ఇదంతా మనం చదువుకుంటూ వచ్చామనుకోండి, అరగంట ప్రార్థన చాలా ఎక్కువ. అవునా కాదా? చెప్పరేంటండి? అవునంటారా కాదంటారా? ఫ్యాక్ట్, నిజాలు మనం మాట్లాడుకుందాం. ప్రార్థన అనేది సరుకుల జీటీ కాదు అది. ఓకేనా? సో ఇట్ ఈజ్ ఎ రిలేషన్. చూడండి, అది ఎప్పుడు మనకి ప్రార్థన అనేది ఇట్ విల్ ఫ్లో లైక్ దట్. అంటే వాస్తవం చెప్తున్నాను, నువ్వు కూర్చోవడానికి, ప్రార్థనలో కూర్చోవడానికి నువ్వు ప్రయాసపడటం కాదు, నువ్వు ప్రార్థన ఆపడానికి నువ్వు ప్రయాసపడే స్థాయికి నువ్వు వెళ్తావు. దైవ సేవకులు ఎలా అన్నారు ఒక ఆయన, యూ షుడ్ గో టు ఏ ప్లేస్, లెగటం నీకు కష్టం. అలా ఎప్పుడు నువ్వు ప్రార్థన చేయగలుగుతావు? మీరు గ్రహిస్తున్నారా? దేవుడు కూడా నీ ప్రార్థనలో నుంచి వెళ్ళటం కష్టం ఆయనకి. అమ్మయ్య ఈడెప్పుడు ఆపుతాడా అని దేవుడు కూర్చోవాలా. కానీ దేవుడు ఆ మాట అండగా. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? బెల్లు కొడితే వెళ్ళిపోదాం అన్నట్లుగా దేవుడు యాకోబును వదిలిపెట్టి వెళ్ళలేకపోయాడు. అంటే యాకోబు ఇక్కడ ఏడ్చాడా, గోల పెట్టాడా, ఉపవాసం చేశాడా, లేకపోతే మనలాగా బెదిరించాడా, లేకపోతే ఏం చేశాడు యాకోబు అంటే, వాస్తవానికి మనం చేస్తున్నది ఏది చేయలే. అవునా కదా? అవునా కదా మనం మాట్లాడేది? ఇప్పుడు మనమంతా మన ప్రార్థన, మన క్రిస్టియన్ సెక్టార్లో మన ప్రార్థన ఎలాగైపోయిందని అంటే, అయితే దేవుని బెదిరించటం, లేకపోతే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటం, నువ్వు నాకు చేస్తావా లేకపోతే నేను ఏదన్నా చేసేసుకోనా అన్నట్లుగా, లేకపోతే ఎమోషనల్గా దేవుని మ్యానిపులేట్ చేయడానికో, లేకపోతే ఏడ్ చేస్తే దేవుడు కన్నీటి ప్రార్థన బాగా వింటాడంటే ఏడిస్తానో. నో, నేను ఎప్పుడు చెప్తాను, గాడ్ హ్యాజ్ నో ఎమోషన్స్. ఏంటండి? దేవుడు మనకి ఎమోషన్ ఉన్నట్లుగా దేవుడికి ఎమోషన్స్ ఉంటే ఆయన నరుడు అవుతాడు కదా. మరి ఆయన నరుడు కాదు కదా. గాడ్ హ్యాజ్ ప్రిన్సిపల్స్. ఏంటండి?
గాడ్ హ్యాస్ ప్రిన్సిపల్స్. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు కరెంట్ ఉంది. కరెంటు నేను పట్టుకోవాలని అనుకున్నాను, టెస్ట్ చేయాలని అనుకున్నాను. ఇప్పుడు కరెంటుకి నాకు చాలా బాగా పరిచయం అయినంత మాత్రాన నేను వెళ్ళి కరెంటుని పట్టుకుంటాను, కరెంట్ ఊరుకుంటుందా? నో. కరెంట్ యాజ్ ఎ ప్రిన్సిపల్. నువ్వు ఎవరివైనా కానీ నేను షాక్ కొడతా. అయ్యో, నేను 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసి వచ్చాను, కరెంటు, ఐఎమ్ సారీ, 41వ దినాన ఖచ్చితంగా కొడతా, ఇంకా గట్టి కొడతా. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? సో వాట్ ఈస్ ద ప్రిన్సిపల్? గ్లవ్ వేసుకో, లేదా టెస్టర్ తీసుకో, చెక్ విత్ మీ, ఇప్పుడు చెక్ చేయి. అర్థం? నన్ను హ్యాండిల్ చేయాలంటే నువ్వు గ్లౌజ్ వేసుకుని హ్యాండిల్ చేయాలి. దట్స్ ద ప్రిన్సిపల్. లైక్ వైజ్ గాడ్ అండ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, హెవెన్ వర్క్స్ ఇన్ ప్రిన్సిపల్స్. ఆ ప్రిన్సిపల్స్ ఉంటాయి అవన్నీ కూడా. ఆ ప్రిన్సిపల్స్ మనం మిస్ అయ్యి, మనం మ్యానిపులేట్ అయ్యి దేవుని మ్యానిపులేట్ చేద్దామని అనుకుంటే, మనం ఎమోషన్స్లోకి వెళ్ళి దేవుణ్ణి ఎమోషన్స్లోకి తేవాలని అనుకుంటే, గమనించండి, భక్తి జీవితం అనేది యాక్టింగ్ కాదు. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? భక్తి జీవితం అనేది యాక్టింగ్ కాదు, అది ఇట్స్ రియాలిటీ. స్పిరిచువల్ వరల్డ్ ఈజ్ రియాలిటీ, ఇట్స్ నాట్ ఇమాజినేషన్. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? సో ఇక్కడ యాకోబు చూడండి, దేవునిని లెగనివ్వట్లేదు. యాకోబు ఏం చేశాడు? యాకోబు దేవుడు లెగకుండా అంటే బలవంతంగా కూర్చోబెట్టాడా? దేవుని బెదిరించాడా? ఉపవాసం అన్నాడు? ఏం చేశాడు అక్కడ? చూడండి, గమనించండి. చూడండి, తాను అతన్ని గెలవకుండు చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతను ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించగా నేను పోనిమ్మనను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమనను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. లిజన్ వన్ థింగ్, నువ్వు అడగకుండా దీవించే దేవుడు ఆయన. ఆమేన్ చెప్పండి. ప్రేయర్ ఇస్ జస్ట్ ఎ ప్రోటోకాల్. ఆశీర్వాదాన్ని అడగటం అనేది జస్ట్ ఇట్స్ ఎ ప్రోటోకాల్, అంతే. ప్రోటోకాల్ అంటే అర్థం ఏంటంటే, మీకు అర్థమయ్యేటట్లు ఎలా చెప్పాలి? మీకు ప్రోటోకాల్ అంటే మీకు ఎలాగ అర్థం చెప్పాలనంటే, అది ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే భాషలో చెప్తానేనండి. ఇప్పుడు నేను ఒక హైలీ అఫీషియల్ వ్యక్తిని అనుకోండి. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. నేను ఒక సీఎంఓ, పిఎంఓ, ఎమ్మెల్యేనో, గవర్నమెంట్ సెక్టార్ వెళ్ళాను. నాకు నువ్వు బాగా కావాల్సిన వాళ్ళు, మాకు బాగా కావాల్సిన వాళ్ళు. సో ఇప్పుడు నేను మీకు ఏదైనా చేద్దామని అనుకున్నా, మీకు మేలు చేద్దామని అనుకున్నా, మీకు నేను హెల్ప్ చేద్దామని అనుకున్నా. ఇప్పుడు నేను సడన్గా గవర్నమెంట్ అమౌంట్ ఒక 100 కోట్లు తీసుకొచ్చి నీకు ఇవ్వలేను, ఇస్తే క్రైమ్ అది. అవునా కాదా? నేనేం చేస్తానంటే, ఇదిగో నువ్వు టెండర్లు అని చెప్తా. ఏం చెప్తానండి? చెప్పరేంటండి? మీకు అర్థం కావాలి నేను చెప్పేది. నువ్వు టెండర్లు అయ్యి, నేను నీ టెండర్ సెలెక్ట్ చేస్తా. అప్పుడు నీ పేరు, నీ ఆధార్ కార్డు, నువ్వు ఒక కంపెనీ, నీ కంపెనీ రిజిస్ట్రేషన్ ఇవన్నీ నువ్వు చూసుకుని ఆల్రెడీ ఇవన్నీ నువ్వు పెట్టుకుని ఏం చేస్తావంటే గవర్నమెంట్లో నువ్వు బిడ్ చేస్తావు. సో ఉన్న వాస్తవం ఏంటంటే, టెండర్లన్నీ ఎవరికి వెళ్తాయండి? చెప్పరేంటండి? ఇది జగమెరిగిన సత్యం. ఎవరికి వెళ్తాయి టెండర్లు? ఎవడైతే నావాడు అవుతాడో వాడికే వెళ్తాయి. అవునా కాదా? సో ఇప్పుడు జస్ట్ నువ్వు టెండర్ వేయటం అనేది ఒక ప్రోటోకాల్, అంతే. ఇంకది అది జరగాలి. అది ఆ పద్ధతి ఉంది కాబట్టి, ఆ పద్ధతి కాన్స్టిట్యూషన్లో ఉంది. ఇప్పుడు నాకు ఇష్టంగా అని చెప్పి నా తమ్ముడికో నా బామ్మర్దికో నేను కాంట్రాక్ట్లు ఇవ్వకూడదు. వాళ్ళు ఎవరై ఉండాలి? కంపెనీలు పెట్టుకుని బిజినెస్ చేసే బిజినెస్ మెన్ అయి ఉండాలి. నేనేం చేస్తానంటే వాళ్ళతో టెండర్లు వేయించి నేను వాళ్ళకి ఆ టెండర్లు ఇప్పిస్తా. దానివల్ల ఏమవుద్ది? ఆటోమేటిక్గా ఈ 100 కోట్లు అనేది నీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అవునా కాదా? మీకు అర్థమవుతుంది? ఇప్పుడు అర్థమైంది నాన్న నేను చెప్పింది మీకు. సో ప్రేయింగ్ ఈజ్ జస్ట్ ఏ ప్రోటోకాల్. మీకు అర్థం కావాలి. ప్రేయింగ్ ఈజ్ జస్ట్ ఏ ప్రోటోకాల్. అంటే నువ్వు అది ఒక మాట చెప్పాలంటే, అది దేవుడు ప్రార్థించమని చెప్పాడు.
సో నువ్వు దాన్ని ఏం చేస్తావంటే దేవుని చెప్పిన విధానంలో నువ్వు దాన్ని ప్రార్థన చేస్తావంతే. జస్ట్ ఒక మాట చెప్పాలంటే ఇట్స్ ఎ పేపర్ వర్క్. కానీ జరగాల్సిన ప్రాసెస్ ఏంటో తెలుసా? నీ లోపల జరుగుద్ది అది. హల్లెలూయా. కానీ మనోళ్ళు చాలామంది ప్రేయర్స్ మిస్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? అంటే వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారు అని అంటే అది లోపల నుండి మిస్ అయ్యి పైకేమో కనపడుతూ ఉంటుంది. మీకు అర్థం కావాలని నేను చెప్పింది, యువర్ అండర్స్టాండింగ్? అది లోపల నీ హార్ట్ దేవుని మీద మిస్ అయ్యి, దేవుని మీద నీ గురి మిస్ అయ్యి, నీకు కావలసిన దాని మీదకి అది వెళ్ళటం వలన జరుగుతున్న విషయం ఏంటంటే అసలు ప్రేయర్ ఎసెన్సే మిస్ అవుతుంది. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? మీరు గ్రహిస్తున్నారా? ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, బైబిల్లో నుండి చెప్తాను. తండ్రి అయిన దేవుడు మనల్ని అందరినీ విమోచించుకోవాలని అనుకుని ఆయన మనల్ని అందరినీ మీరందరూ క్షమించబడుదురుగాక అని అంటే అయిపోద్ది. కానీ ఆయన అలా అనలా. ఎందుకనంటే ప్రోటోకాల్ మిస్ అవుతుంది. ఆయన ఏం చేశాడంటే తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన రక్తం వలన ఆయన మనల్ని విమోచించుకుని ఆదాము పోగొట్టుకున్నవన్నీ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనకు దయచేశాడు. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? అంటే యేసుక్రీస్తు పుట్టడం, జీవించటం, పరిచర్య చేయటం, మరణించటం, తిరిగి మరలా లేకటం, దిస్ ఈజ్ ఆల్ థింగ్ ఇస్ ప్రోటోకాల్. దీని వెనక ఉన్నది ఏంటో తెలుసా? దేవుని హృదయం. హల్లెలూయా. మనం అందరం యేసుక్రీస్తు ప్రభువుని కొట్టారని ఏడుస్తాం, కానీ ఆయన ఎందుకు కొట్టించుకున్నాడో నువ్వు ఏడవాలి. మీకు అర్థం కాలని నేను చెప్పింది. యేసుక్రీస్తుని కొట్టారండి, యేసుక్రీస్తుని అవమానం చేశారండి, యేసుక్రీస్తుని గడ్డం పెరిగారండి, వీపుడు నాగడ సాలవళ్ళ దున్నబడిందండి, రక్తం చిందించాడండి. ఇది అక్షరార్థంగా మనం ఎమోషన్లోకి వెళ్తున్నాం. కానీ ఆయన నిన్ను ప్రేమించి ఆ స్థాయికి ఎందుకు వెళ్ళాడో అది నీకు అర్థమైనప్పుడు నీ హృదయం కదిలించబడకుండా ఉండదు. హల్లెలూయా. దేవునికి కావాల్సింది నీ హృదయం కదిలే స్థాయి. ఇక్కడ యాకోబు నుండి దేవుడు ఎందుకు కదలేకపోయాడనంటే యాకోబు దేవుని పట్టుకుని వదలట్లా. ఏంటంటే నువ్వెవరో నాకు చెప్పు అని అంటున్నాడు. దేవుని తెలుసుకోవాలనేటువంటి ఒక ఆశ యాకోబుని కదలనివ్వకుండా చేస్తుంది. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారా? సో దేవుడు ఏం చేశాడు? యాకోబుని తొడగుడు వసిలేటట్లుగా ఒక దెబ్బేశాడు. యాకోబు తొడగుడు వసిలింది, అయినా కానీ యాకోబు దేవుని వదల్లా. వాస్తవం చెప్పాలండి అంటే యాకోబు తొడగుడు వసిలి కింద పడిపోయాడండి, ఓడిపోయాడు యాకోబు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. అంటే మీరు గమనించండి, దేవునితో మనం పోరాడటం అని అంటే, ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను నేను. దేవునితో పోరాటం అంటే మనకు తెలిసిన పోరాటం ఏంటంటే కాలర్లు పట్టుకుని మన బలాన్ని ప్రదర్శించటం కదా. నేను బైబిల్ ఎప్పుడు మీకు రివర్స్లో అర్థం కావాలి. ఎందుకంటే బైబిల్ ఎప్పుడు నీ జ్ఞానానికి రివర్స్లోనే ఉంటుంది. అది ఇక్కడ చూడండి, నువ్వు దేవుని పోరాడి గెలవటం అంటే ఏంటో తెలుసా? దేవుని దగ్గర నీ బలాన్ని ప్రదర్శించటం కాదు, దేవుని దగ్గర నీ బలహీనతను నువ్వు ఒప్పుకోవటం. హోప్ యువర్ అండర్స్టాండింగ్. దేవుని దగ్గర నీ బలహీనతను నువ్వు ఒప్పుకుని జరుగుతుంది ఏంటంటే నువ్వు ఆయనని గెలవాలని నువ్వు ప్రయత్నం చేయటం లోకంలో జరుగుద్ది. దేవుని దగ్గర నువ్వు ఓడిపోయినప్పుడు నువ్వు గెలుస్తావు అనేది బైబిల్లో జరుగుద్ది. అంటే పాస్టర్ గారు మీరు అదేంటండి, నేను ఓడిపోతే ఎలాగండి? దేవుని దగ్గర నువ్వు ఓడిపోయినప్పుడు నువ్వు అన్ని చోట్ల గెలవటం మొదలు పెడతావు. అది నీ కెరీర్లో గెలుస్తావు, నీ జీవితంలో గెలుస్తావు, నీ భవిష్యత్తులో గెలుస్తావు, ఆర్థికంగా గెలుస్తావు, ఆరోగ్యపరంగా గెలుస్తావు, అన్ని విషయాల్లో నువ్వు గెలుస్తావు. ఎందుకనంటే నువ్వు దేవుని దగ్గర ఓడిపోయిన వ్యక్తివి కాబట్టి. దేవుని దగ్గర ఓడిపోవడం అంటే అర్థం ఏంటి అంటే ఆయన దగ్గర ఆయన ఆలోచనకి ఆయన చిత్తానికి నువ్వు సంపూర్ణంగా లోబడే వ్యక్తిగా మారిపోతావు. నీకు అర్థం కాయిందా నేను చెప్పింది? చాలాసేపటి నుంచి ఇక్కడే ఉండి మాట్లాడుతున్నాను నేను, ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. ఇది నువ్వు ఎప్పుడైతే ప్రభువా నా ఆలోచనని నెగ్గించుకోవడానికి నీ ప్రార్థన కాదు,
నీ ఆలోచన. కానీ ప్రభువా నీ ఆలోచన ఏంటో అది నేను నెగ్గించుకోవాలనుకుంటున్నాను, నీ ఆలోచన ఏంటో నాకు దయచేయి, నీ సంకల్పాన్ని నా జీవితంలో నెరవేర్చు, నన్ను నువ్వు దేని కొరకు ఎలా నేను ఎదగాలని నువ్వు కోరుకుంటున్నావో నేను ఆ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నాను ప్రభువా, అది నాకు సహాయం చేయి ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రార్థించడం, నువ్వు దేవుణ్ణి అడగటం నీ జీవితంలో జరుగుతుందో, నీ ప్రమేయం లేకుండా, అంటే నువ్వు ప్రార్థనలో దేవుని దగ్గర ఓడిపోతున్నావు, కానీ నువ్వు ప్రార్థనలోనే దేవుని దగ్గర గెలుస్తున్నావు. మీకు ఒక ఈక్వేషన్ చెప్తాను. నువ్వు దేవుని దగ్గర ఓడిపోవటం ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నువ్వు దేవునినే గెలవటం. ఏమంటే దేవుని గెలిచినోడు ఇవన్నీ గెలవటం పెద్ద సమస్యలు అంటారా? చెప్పరేంటి? మనం ఏం చేస్తామంటే దేవుని దగ్గర ఓడిపోకుండా దేవునిని గెలవాలని ప్రయత్నం చేస్తాం, అందుకని అన్నింటిలో ఓడిపోతూ ఉంటాం. అవునంటారా కాదంటారా? కానీ వాస్తవం చెప్తున్నాను, నీ లైఫ్లో నువ్వు దేనితోనూ పోరాడకూడదు. తెలివిగా పోరాటం నేర్చుకోండి. ఏమండి? తెలివి అంటే మనుషు జ్ఞానం కాదు, మళ్ళీ ఇక్కడ దేవుని జ్ఞానంతో పోరాటం. యాకోబు దేవునితో పోరాడాడు అంటే దేవుని దగ్గర ఓడిపోయాడు. కానీ అందుకని దేవుడు ఏమన్నాడంటే, యాకోబు ఓడిపోయింది నువ్వు కాదు, నేను గెలిచానంటే నువ్వు గెలిచినట్టే. సో నేను గెలిపించుకున్నాను యాకోబు, పదా నేను నిన్ను దీవిస్తున్నానని అన్నాడు. యాకోబు వాళ్ళ అన్నేమో భయపడుతున్నాడు, అన్న ఎక్కడ చంపుతాడని. నీ ప్రమేయం లేకుండా నీ జీవితంలో దేవుడు పని చేయటమేనండి. దేవుడు ఎంత తగ్గించుకుంటాడు తెలుసా నీ దగ్గర? దేవుడు నీ దగ్గర ఎంత తగ్గించుకుంటాడు నీకు అది అర్థమైతే నువ్వు దేవుని ప్రేమించకుండా, దేవునికి లోబడకుండా నువ్వు ఉండలేవు. అంత దేవుడు వెళ్ళి ఏశావుతో మాట్లాడుతున్నాడు, ఏయ్ నువ్వు యాకోబుతో గురించి మంచిగా చెడుగాని మాట్లాడమాకరా అని. అసలు దేవుడికి ఏం అవసరం అండి? దేవుడు అంటే తన దగ్గర ఓడిపోయే వాడితో దేవుడు ఎంతగా దిగజారుతున్నాడో మీరు చూడండి. మీకు అర్థం కావట్లా? ఏశావుతో మాట్లాడుతున్నాడు, ఏశావుతో యాకోబుని జాగ్రత్తగా ఇచ్చేయి, నువ్వే కానుక ఇవ్వని దేవుడు ఏశావుని ఇచ్చేశాడు. అంటే నీ సమస్యతో ఎవరు పోరాడుతున్నారు? నువ్వు పోరాడుతున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడా? నీ భవిష్యత్తు కొరకు ఎవరు పరితపిస్తున్నారు? నువ్వా దేవుడా? మీకు అర్థం కావాలి. మీకు దేవుడు అర్థమైనప్పుడు యూ విల్ లిటరలీ బికమ్ లైక్ ఎ లయన్. అంటే లిటరల్గా ఒక మాట చెప్పాలని అంటే, ఆకాశం మీద పడిపోతుంది అని నువ్వు తెలిసినా కానీ ఐ డోంట్ మైండ్ అబౌట్ దట్. ఐ డోంట్ మైండ్. నాకు అది పెద్ద సమస్య కాదు. అది పెద్ద సమస్య వస్తుంది, ఓకే ఫైన్. పెద్ద సమస్యలో ఉన్నావు, ఓకే రైట్. నేను దేవుని చిత్తానికి లోబడతా ఉంటాను, దేవుడు నన్ను అనుమతిస్తే అవమానం, ఓకే ఫైన్, ఐ విల్ గో ఫర్ ఇట్. ఐ డోంట్ మైండ్. నాకేం పెద్ద సమస్య కాదు అది. నాకు దేవుణ్ణి గెలిపించుకోవటమే నా సమస్య. నేను దేవుని ఆ స్థాయికి నువ్వు వచ్చినప్పుడు నీ జీవితంలో జరిగేది ఏంటో తెలుసా? అవమానం గుండా నువ్వు వెళ్ళొచ్చు, కానీ రెట్టింపు ఘనత దేవుడు సిద్ధపరుస్తాడు. సమస్య గుండా నువ్వు వెళ్ళొచ్చు, కానీ మహిమకరమైనటువంటి దీవెన దేవుడు నీ కొరకు ఏర్పాటు చేస్తాడు. మీకు దేవుడు అర్థం కావాలండి. నాకు ఇది చాలా ఆశ్చర్యం వేసింది. అరే, నీ దగ్గర ఓడిపోయేవాడి కోసం నువ్వు వెళ్ళి మనుషులతో మాట్లాడే స్థాయికి వచ్చావా ప్రభువా? అర్థమవుతుందా? నీకు అవసరతలు ఉన్నాయి. నాకు లిటరల్గా నీ గురించి చెప్తాను. ఇప్పుడు నీకు బండి అవసరం అమ్మా, నీకు బండి అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ నా మనసు, నేను ఇది మాట్లాడుతుంటే ఏం ఆలోచిస్తుంది తెలుసా? దేవుడు లిటరల్గా వెళ్ళి నీ కోసం బండి ఎత్తికే స్థాయికి దేవుడు వెళ్తాడా? వెళ్తాడు దేవుడు వెళ్ళి నీ కొరకు వెతికిస్తాడు, ఇచ్చేది శ్రేష్టమైనది ఇస్తాడు. అది ఎప్పుడో తెలుసా? నువ్వు దేవుడి దగ్గర ఓడిపోయినప్పుడు. అంటే నువ్వు రావలసిన స్థాయికి వచ్చి చేయవలసిన ప్రార్థన నీ మనసులో నుండి వచ్చినప్పుడు నీకు ఏది అవసరమో నీ కొరకు లిటరల్గా దేవుడు దిగెళ్ళటం చేస్తాడు. సాధారణంగా మనం టీ తాగితే ఆ కప్పు మనం ఒకరికి ఇవ్వడానికి మనం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీ తాగారనుకోండి, నేను వచ్చి కప్పు తెస్తున్నాను అనుకోండి, మీరు దానిని చాలాగా షేమ్గా మీరు ఫీల్ అవుతారు. అన్న మీరు ఆగండి, మీరు తీయటమేంటి? అవునా కదా? ఆ ఫీలింగ్ మనకు ఉంటుంది కదా. బట్ వాట్ హ్యాపెన్స్ ఈస్, నాకు అనిపిస్తుంది, మీకు వాక్యం చెప్తుంటే దేవుడు నన్ను ఇక్కడ పట్టుకుంటున్నాడు. దేవుడు నా కోసం దేవుడు తిరుగుతూ ఉన్నాడు నా పని మీద. నా కోసం నాకేది అవసరం
నా భవిష్యత్తు కొరకు దేవుడు ప్లాన్ చేసి దేవుడు తిరుగుతూ ఉన్నాడు. యూ కెన్ నెవర్ అండర్స్టాండ్ గాడ్. మీకు నిజంగా దేవుడు అర్థం అవటం మొదలు పెడితే మీరు ఇంకేది అడగరు. నిజంగా చెప్తున్నాను, మీరు ఏది అడగరు దేవుణ్ణి. నిజంగా చెప్తున్నా. నాకు నా భవిష్యత్తు ప్రభువా, నా సమస్యల ప్రభువా, నా ఆరోగ్యం, నా ఆర్థికం, మీరు ఆ స్థాయి దాటుకొచ్చి ఆయన ఏంటో మీకు అర్థమైనప్పుడు మీరు ఆయనకేం అవసరమో మీరు ఎతుకుతూ ఉంటారు అంతే. ఇంకా యు కెన్ నెవర్ అండర్స్టాండ్ గాడ్. మన పరిచర్యలో మనం ప్రయాసపడేది ఏంటంటే మిమ్మల్ని అక్కడ విశ్వాసులుగా కూర్చోబెట్టేసో, మిమ్మల్ని ఒక ఎమోషన్లో పోరాడు దేవునితో, ఏడ్చేయి దేవుని దగ్గర, దేవుడిని కన్నీటిని తుడిచేస్తాడు, ఇవన్నీ మనం చెయ్యం. ఇక్కడ మనం చేసేది ఏంటంటే వి టర్న్ టువర్డ్స్ గాడ్. వాస్తవం చెప్తున్నాను, నేను మీకు వాక్యం చెప్పటం కాదు, నేను మిమ్మల్ని లాక్కెళ్ళటం కాదు, వాక్యం నన్ను ఈడ్చుకుపోతుంది తెలుసా. కూడా పట్టుకుని ఒక రౌడీ షీటర్ బయటికి లాక్కొస్తాడు చూసారా, గొడవ పడేవాళ్ళ బయటికి లాక్కొస్తారు. అలాగా వాక్యం ఇట్స్ డ్రాగింగ్ మీ లైక్ దట్. నిర్దాక్షిణ్యంగా ఒక టెర్రరిస్ట్ని బయటికి లాక్కొస్తారే పోలీసులు, ఆర్మీ వాళ్ళు పట్టుకుని బలంగా ఇసురు లాక్కొస్తారే. అప్పులు మీకు అర్థం కావాలి, నాకు అది అర్థం అవుతుంది. అప్పులు నాకు తెలుస్తుంది, ఆ ఫోర్స్, హౌ గాడ్ ఈజ్ పుల్లింగ్ మీ అనేది నాకు అర్థమవుతుంది. ఆ ఫోర్స్ మీకు కలగాలనేది నా బాధ. అర్థమవుతుందా? మీరు ఆ స్టేజ్కి వచ్చినప్పుడు నథింగ్ విల్ బాదర్ యూ. నీ ప్రార్థన మారిపోతుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక గంట ఎమోషనల్ స్పీచ్ ఇచ్చి దేవుడు మీకు ధైర్యం కలిగే ఆత్మనిచ్చాడు, ధైర్యం అని చెప్పేదానికన్నా, ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ యు వాక్ లైక్ ఎ లయన్. మీ చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా యూ విల్ బీ లైక్ దట్. మీకు ఇంకొక మాట చెప్పనా, మీరందరూ యోనా నెగిటివ్గా చూస్తారేమో, నాకెందుకు నా చాలా గొప్ప కనపడతాడు. ఎంత ఏం మనిషి ఆయన. తుఫాను ఉంది, అంతా గలిబిలి అయిపోయింది, కిందకి పడుకుంటున్నాడు. ఏంటంటే నాకు దేవుడు ఎవరో తెలుసు అంటాడు. అదేంటంటే ఇదంతా ఎందుకంటే ఆయన నేను నా విధేయతకి ఈయన శిక్షిస్తున్నాడు, కానీ ఆయన ఏం చంపడన్న విషయం నాకు తెలుసు. నేను ఇదే మొన్న గురువారమేనా నిన్నేనా మన విశ్వాసుల ఒకళ్ళ ఇంట్లో పిలుపుని గురించి ఒక వాక్యం చెప్పాను. పిలుపు, కానీ ఇక్కడ మీకు వేరే విధంగా చెప్తున్నాను. అది యోనాకు దేవుడు ఏంటో తెలుసు, అందుకని దేవుడు చంపడలే కానీ నేను ఎత్తి పక్కన ఏంటంటే అవతలేండి అన్నాడు. యోనాకు తెలుసు, ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా నినివేకే వెళ్ళాలి. యోనాకు ముందే తెలుసు దేవుడు ఆ కింద పడవను పెడతాడో, చేపను పెడతాడో, అవసరమైతే తుఫాను పెట్టేసి సర్ఫ్ చేసుకుంటూ వెళ్తారు చూసారా ఒక అల్ల మీద. ఆ సర్ఫ్నే దేవుడు పెట్టి ఎట్టాగైతే నన్ను తీసుకెళ్ళి అవసరమైతే ఎత్తిన అవతల నినివేలో అన్నా దేవుడు వేస్తాడన్న విషయం యోనాకు తెలుసు. అందుకని వెళ్ళి ప్రశాంతంగా పడుకున్నాడు. ఆయన చేయాలనుకుంది ఆయన చేస్తాడు, నేను వద్దన్నా ఆయన చేస్తాడు. సో యూ అండర్స్టాండ్. చూడండి, ఆ ధైర్యం నీకు ఎలా వస్తుంది? యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఆయనతో పాటు తిని, ఆయనతో పాటు ఉండి, ఆయనతో పాటు పరిచర్యలు చేసి దెయ్యాలు అలగొట్టిన వాళ్ళేమో తుఫాను వచ్చి కూడా మేము నశించిపోతున్నావు, నీకు చింత లేదా? ప్రభువో లేగు ప్రభువా, ప్రభువో నువ్వు లేగు ప్రభువా, నువ్వు హడావుడి పడితే మీ విశ్వాసం ఎక్కడా? మనం ఇలా తుఫాన్లో చచ్చిపోయిన విషయం తెలుసు కదా, నేను సిలువ పడతానని మీకు చెప్పాను కదా అనేది దేవుని మనసులో ఉన్న కాంటెక్స్ట్. వి వోంట్ డై లైక్ దిస్ అని దేవునికి తెలుసు కదా, నేను తుఫాన్లో చచ్చిపోతానని. నీకు ఎలా తెలుసు అని అంటే ప్రవచనం లేదు, నేను సిలువే పడతానని ప్రవచనం ఉంది. అంటే మీకు ఇదంతా తెలియాలంటే వాక్యం తెలియాలి. అంటే నీకు వాక్యం తెలియకపోతే నువ్వు సరిగ్గా ప్రార్థన కూడా చేయలేవు. నువ్వు చేసే ప్రార్థన కూడా రాంగ్ ప్రార్థన అవుతుంది. అందుకని మీరేం ప్రార్థన చేయాలి తెలుసా? సరిగ్గా వాక్యం చదవటం నేర్పించు ప్రభువా అన్న ప్రార్థన, పోరాటం నీలో మొదలవ్వాలి. హల్లెలూయా. చూసారా, మనం మాట్లాడుకుంటూ కూర్చుంటే ఒక 2-3 గంటలైన తరగతి ఇంకది. చూడండి, యాకోబు ఏం ప్రార్థన చేశాడు? నువ్వేంటో నాకు తెలుసుకునే కృప ఇవ్వని అన్నాడు. నీ పేరేంటో చెప్పన్నాడు. నువ్వు దేవుని ఎలా తెలుసుకోగలుగుతావు? నేను చెప్తే నువ్వు తెలుసుకోవడం కాదు, నీకు బైబిల్లో నుండి దేవుడు నీతో మాట్లాడేది ఉంటుంది. సో ఆ ఆశ, దేవుణ్ణి తెలుసుకోవాలనేటువంటి ఆశ నీ హృదయంలో వచ్చినప్పుడు దేవుడే నువ్వు వెతుకుతున్నావు కాబట్టి దేవుడే నిన్ను ప్రత్యక్షపరుచుకుంటాడు. అర్థమవుతుందా? ఇఫ్ యూ హ్యావ్ హంగర్ ఫర్ దట్.
మన ఆకలి దేని కొరకు ఉంది మరి? ఉన్న వాస్తవం చెప్పుకుందాం, మన విషయాల కొరకు మనకు ఆకలి ఉంటుంది. అందుకని ఆకలి కడుపు నిండదు, ఏనాటికి కడుపు నిండదు. అది ఫ్యాక్ట్. అది దేవుని కొరకైన ఆకలి నీకున్నప్పుడు నీ కడుపు నిండుతూ ఉంటుంది, దేవుని కొరకైన ఆకలి ఇంకా పెరుగుతూ ఉంటుంది. మీరు గ్రహిస్తున్నారా? యాకోబు దేవుణ్ణి అడిగాడు, నువ్వెవరో నాకు చెప్పు అని ప్రార్థన చేశాడు. దేవుని తెలుసుకోలేనటువంటి ప్రార్థన యాకోబు హృదయంలో వచ్చినప్పుడు దేవుడు యాకోబును అడగకుండా దీవించాడు. అంతకుముందేమో అడిగి దీవించబడ్డాడు, కానీ సమస్యలు ఉన్నాయి. అడగకుండా దీవించబడినప్పుడు సమస్యలని లెక్క చేయట్లేదు యాకోబు. బేతేల్లో యాకోబుకి సమస్యలు ఉన్నాయా? ఏమండి? అక్కడ అడిగి దీవించబడ్డాడు. పెనుయేల్లో కూడా సమస్యలు ఉన్నాయి, కానీ తన సమస్య గురించి ప్రార్థన చేయట్లా. దేవుడు ఏంటో తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాడు. జరిగిందేంటి? సమస్య తీరిపోయింది. యూ షుడ్ అండర్స్టాండ్. సో దేవుని నువ్వు ఎలా తెలుసుకోగలుగుతావు? కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ డైలీ. అది నేను మీకు కూర్చోబెట్టి ఇక్కడ చెప్పడం కాదు. అర్థమవుతుందండి? నేను మీకు కూర్చోబెట్టి ఒక ఏదో చెప్పడం కాదు. జస్ట్ మేము ఎవరం అంటే సేవకులు, ఎవరం అంటే జస్ట్ సెల్ఫ్ కొట్టి వదిలేసేవాళ్ళం అంతే. ఆ స్పార్క్ ఇస్తాం అంతే, ఇంక ఇంజిన్ మీకే తిరగాల. ఇప్పుడు ఒకసారి మా చిన్నప్పుడు నేను చూశాను, మా జీప్ తాళాలు పోయినప్పుడు తర్జన పడుతున్నాం. మెకానిక్ని పిలిచాం. మెకానిక్ వచ్చాడు, ముందు బానెట్ ఎత్తి ఈ పక్కన డైనమోట్ ఉంటుంది, ఆ 2 బోల్ట్లు ఉంటాయి అన్నమాట. స్క్రూ డ్రైవర్ తీసుకున్నాడు, ఆ 2 బోల్ట్ల మధ్య ఇదొక బోల్ట్ ఉంటుంది అనమాట. ఇలా షార్ట్ చేశాడు. జమ్మని సెల్ఫ్ అందుకుంది. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? సెల్ఫ్ అందుకుంది. ఇంకంతే, సెల్ఫ్ కొట్టి ఇవ్వండి ఒక 50 రూపాయలు అన్నాడు. వెళ్ళి సెంటర్కి వెళ్ళి తాళం తయారు చేయించుకోండి అని చెప్పాడు. ఇంకా మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? మేము ఎవరమంటే ఇంజిన్ ఇలా 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 సెల్ఫ్ కొట్టి వదిలేసేవాళ్ళం. అట్ ద సేమ్ టైం ఇంజిన్ ఆడలేదు, రిపేర్ చేస్తాం. ఇంజిన్ ఆడలేదు, సంథింగ్ లోపల ఏదో ప్రాబ్లం ఉంది. ఓకే, డీజిల్ లేదు. డీజిల్ లేకుండా నువ్వు ఎంత సెల్ఫ్ కొట్టి ఎంత మెకానిక్ వచ్చి ఏం లాభం? మీకు అర్థమవుతుందా? మీరు చేయాల్సిన పని ఏంటి? డీజిల్ మీరు కొట్టించుకోవాలి. సో యూ షుడ్ బి ఫిల్డ్ విత్ గాడ్. వాక్యం మీరు చదవండి. అర్థమవుతుందా? ఓకే రైట్. మేమేం చేస్తామంటే ఎయిర్ లాగుతాం అనమాట. ఏమన్నా మధ్యలో ఎక్కడన్నా బ్లాకేజెస్ ఉంటే అవన్నీ క్లీన్ చేసి ఇంజిన్ అంతా సెట్ చేసాను. వాట్ యూ షుడ్ డూ? యూ షుడ్ రన్. 24 గంటలు మేము వెనకాల కూర్చుని మేము చెప్పరేంటి తొయ్యలేవు. ఎంతకాలంలో వస్తాం తెలుసా? కొంతకాలంలో వస్తాం అంతే. వాట్ యూ షుడ్ డూ? గేర్లు వేసుకుని గుద్దించుకుని వెళ్ళటం మీరు నేర్చుకోవాలా. ఓకేనా? సో వీఆర్ హియర్. మేము ఇక్కడ ఎందుకున్నామని అంటే మిమ్మల్ని దేవుని వైపు తిప్పడానికి మాత్రమే మేము ఉన్నాం. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? కనుక యాకోబు చేసిన ప్రార్థన, యాకోబు జీవితంలో తన ప్రమేయం లేకుండా తన శత్రువుతో దేవుడు మాట్లాడి, ఆ సమస్యలతో దేవుడు మాట్లాడి క్లియర్ చేశాడు దేవుడు. సో నువ్వు రావాల్సిన పాయింట్కి వచ్చి చేయవలసిన ప్రార్థన నువ్వు చేసినప్పుడు దేవుడు మాట్లాడాల్సింది మాట్లాడతాడు, చేయాల్సింది ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఆయన హల్లెలూయా. ఇంకా రావట్లేదంటే బ్యాటరీ అయిపోయినట్టు. బ్యాటరీ మార్చు. అర్థమవుతుందండి నేను చెప్పేది మీకు? సో మన విశ్వాస జీవితంలో దేవుని తట్టు మనం తిరుగుదాం. మన విశ్వాస జీవితంలో మనం దేవుని తట్టు తిరుగుదాం, ప్రభువుని అడుగుదాం, ప్రభువా సహాయం చేయండి అయ్యా అని. అందరం తలలు ఉంచుదామా? లెట్ us pray. Let us pray. కొద్ది క్షణాలు ఎవరికి వారు వ్యక్తిగతంగా ఆస్క్ గాడ్. దేవుణ్ణి అడగండి. వ్యక్తిగత విషయాల కొరకు ప్రార్థన చేయడం తప్పు కాదండి. బట్ చేసి 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 ఇన్నాళ్ళు ఏం జరుగుతుంది? ఏమండి? చేసి చేసి ఏం జరుగుతుంది?
కొద్ది క్షణాలండి. లెట్ us pray for some time. You know one thing, నువ్వేదో సింపుల్ వాటి కొరకు నువ్వు అడుగుతున్నావేమో. నో, గాడ్స్ హార్ట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ యూ. థ్యాంక్ యూ జీసస్. దేవుని దయా సంకల్పం ఏంటో తెలుసా? నీ విషయాల్లో దేవుడు ఎంత పొసెసివ్నెస్. మీకు ఒకసారి దేవుని చూడండి. నాకు దేవుడు ఎలా అనిపిస్తున్నాడు అంటే పొసెసివ్గా అనిపిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నీ సమస్య నేను మాట్లాడతాను, నువ్వు ఉండు, నువ్వు కాదు చేసేది, ఐ విల్ టాక్. యు నో వన్ థింగ్, నీవు ఒక మనుష్యుని సహాయాన్ని పట్టుకుని నువ్వేదో చేయాలని అనుకుంటావు కదా, దేవుని అది బాధ పెడుతుంది. అది ఇప్పుడు ఒక భార్యకి తన భర్త మీద ఒక పొసెసివ్నెస్ ఉంటుంది, అలాగే భర్తకి తన భార్య మీద ఒక పొసెసివ్నెస్, పిల్లలకి ఒక పొసెసివ్నెస్ ఉంటుంది తమ తండ్రి మీద. ఓకే, ఏది చేసినా వాళ్ళే చేయాలి. లైక్ వైజ్ దేవునికి నీ మీద ఒక పొసెసివ్నెస్ ఉంటుంది. దేవుని పొసెసివ్నెస్ ఏంటంటే, లెట్ మీ ట్రీట్ యువర్ ప్రాబ్లం. నీ సమస్య నేను పరిష్కరించని. వై యూ వాంట్ టు ట్రీట్ ఇట్? నువ్వెందుకు చేసుకోవాలని అనుకుంటున్నావు? నువ్వెందుకు ప్రయాసపడుతున్నావు? నువ్వెందుకు హడావిడి పడుతున్నావు? ఎవరినో ఎందుకు నువ్వు కాళ్ళు పట్టుకుంటావు? లెట్ మీ ఇండల్జ్. నన్ను జోక్యం చేసుకొని అలో మీ, నాకు అనుమతి ఇవ్వు, నేను వెళ్తానంటాడు దేవుడు నీ పక్షాన. చూడండి ఎంత తగ్గించుకున్నాడండి దేవుడు. అబ్బా, ఎంత తగ్గించుకున్నాడు. దేవుడు భలే సెటిల్మెంట్ చేశాడు. ఏశావుతో మాట్లాడి, ఏశావు, యాకోబు నా మనిషి, మంచిగాని చెడుగాని మాట్లాడమాక. బా, వాట్ ఏ గ్రేట్ గాడ్ వీ హ్యావ్. దేవుని మనసు మీకు అర్థమవుతుందా? లెట్ గాడ్ బిల్డ్ యూ. నీ జీవితంలో కర్త కర్మ క్రియ దేవుడు అవ్వాలండి. ఎలో గాడ్. ప్రార్థన అంటే ఏంటంటే, దేవునితో నువ్వు పని చేయించటం కాదు, దేవుడు నీ జీవితంలో పని చేయనివ్వటం ప్రార్థన. యూ షుడ్ అండర్స్టాండ్ దిస్. నువ్వేదో ఒక మేనేజర్ లాగా ఉండి దేవునికి నువ్వు ఆ పని చేయి ప్రభువా, ఈ పని చేయి ప్రభువా అని అడగటం కాదు దేవుణ్ణి. దేవుడు నీ జీవితంలో పని చేయనివ్వటమే ప్రార్థన. దేవుడు నీ కొరకు పని చేయటం ప్రార్థన కాదు. రెండిటికి చాలా వ్యత్యాసం ఉందండి. సో ప్రార్థన అంటే ఏంటంటే, గాడ్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ యు ఆర్ అలౌవింగ్ ఇట్. అంటే దేవుని నీకు లోబడేటువంటి స్థాయి అది. యు ఆస్కింగ్ గాడ్, ప్రభువా ఇక నేను కాదు ప్రభువా, నువ్వు ఏది చెయ్యాలనుకుంటే అది నా జీవితంలో నువ్వు చెయ్యి. నువ్వు ఆ స్థాయికి దేవునికి లోబడటం. దేవునిని లోబరుచుకోవటం కాదు ప్రార్థన, నువ్వు లోబడటం ప్రార్థన. ఇట్ ఈస్ గాడ్. ఈ విషయాలు దేవుడే మీకు ఆయన అర్థమయ్యేటట్టుగా దేవుడు మినిస్టర్ చేయాలి మీకు. దేవుడు ఇది వింటే వచ్చేది కాదండి. ఇది ఇట్ కమ్స్ బై ఎక్స్పీరియన్స్ విత్ గాడ్. దేవునితో ఉన్న రిలేషన్ బట్టి వస్తాయి. అండర్స్టాండ్ గాడ్. ఫాదర్, వి థ్యాంక్ యూ లార్డ్. వి థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్ మాస్టర్. మీ వాక్యం కొరకై మీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. అందరం ప్రార్థన చేసుకుందాం. లెట్ us ప్రే. ప్రేమస్వరూపి నమ్మకమైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నమ్మదగిన దేవుడు, కృప కలిగిన వాడు ప్రభువా. నీ వాక్యము ప్రభువా మా జీవితాలలో అది తెరవబడి మాట్లాడినప్పుడే మాకు మీరేంటో అర్థమవుతారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ ఫర్ అస్. అయ్యా, యాకోబు జీవితంలో అయ్యా ప్రార్థనలో పోరాటం గురించి మీరు మాకు నేర్పారు.
పోరాటం అంటే మేము అనుకున్నది మీ దగ్గర సాధించుకోవటం కాదు. మీరు మా జీవితాలలో అనుకున్నది మీకు లోబడటాన్ని బట్టి మేము సాధించుకోవటం. ప్రభువా, పోరాడే కృపనివ్వండి. పోరాటం అంటే బల ప్రదర్శన కాదు, మీ దగ్గర బలహీన ప్రదర్శనది. పోరాటం అంటే గెలవటం కాదు, అది మీ దగ్గర ఓడిపోవటం. పోరాటం అంటే మేం గెలవటం కాదు, మిమ్మల్ని గెలిపించుకోవటం పోరాటం. ఎన్ని విషయాలు మాకు నేర్పారు ప్రభువా. ఈ విషయాలు మా హృదయాలలో ఫలించినట్లుగా సహాయం చేయండి. మీ ఆత్మ చేత ప్రభువా ఆ బిడ్డలు నింపి నడిపించండి. ఇది ప్రభువా వీరికి అర్థమైనంత మాత్రాన పని జరగడం కాదు, వీరు ఒప్పింపబడినప్పుడే వారి జీవితాల్లో కార్యం జరుగుతుంది. వారు ఈ వాక్యానికి లోబడినప్పుడు ఈ కార్యం జరుగుతుంది. ప్రభువా సహాయం చేయండి. ఇది మనుషుని జ్ఞానం కాదు, ఇది ప్రత్యక్షత కూడా కాదు, ఇది మీ ఆత్మ కార్యం. ఇది ప్రభువా నా తండ్రి సహాయం చేయండి. మీ మాటలు మా హృదయాలలో నీరు కట్టి ఫలింపు చేయమని ప్రార్థిస్తున్నాను. మేం గెలవటం కాదు, మిమ్మల్ని గెలిపించుకోవడం నేర్పించండి. మేం పైకి రావటం కాదు, మీతో పాటు మేము మిమ్మల్ని పైకి తెచ్చుకోవడం మాకు నేర్పించండి. మా ఆలోచనలు మా సంకల్పం కాదు, మీ తలంపులు మా జీవితంలో నెరవేర్చండి. మా కృపద ఇచ్చేయండి, బలపరచండి, వాక్యం మా హృదయాలు స్థిరపరచండి. అవలేలగా ప్రభువా మీ సన్నిధిలో గంటలని పెట్టడం కూడా కాదు ప్రభువా, రోజులు అనటం కాదు, అసలు మీ సన్నిధిని విడిచి బతకలేనటువంటి స్థాయికి మమ్మల్ని తీసుకుని రండి. ప్రార్థనలోంచి లెగటం మాకు కష్టంగా ఉండాలి ప్రభువా. తండ్రి, లెగటం మీకు ఇష్టం లేదు, అదే స్థాయికి మేము వెళ్ళటానికి మాకు సహాయం చేయండి. కన్విక్ట్ us టు ప్రేయర్ లార్డ్. సహాయం చేసి కృప చూపి వ్యర్థమైన విషయాలలో, వ్యర్థమైన ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, దుఃఖంలో ఏడుస్తా కూర్చోక సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృపనివ్వండి. సహవాసంలో ఎదిగే కృపనివ్వండి. సంఘ బిడ్డలను ఆ స్థాయికి మీరు ఎదిగింపు చేయండి. అలాగే ప్రభు ఈ పరిచర్య మీది, ఈ సేవను మీరు విస్తరింప చేస్తున్నందుకు వందనాలు. యాజ్ యూ హ్యావ్ గివెన్ అథారిటీ అపాన్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ప్రభువా మీరు ఇచ్చిన అధికారమును బట్టి, జీవన మరణం 4 కోసం బట్టి ఈ పరిచర్య విస్తరించును గాక, ఈ పరిచర్య ఎదుగుదును గాక, ఈ పరిచర్య మీ నామానికి మహిమకరంగా అనేకులు ప్రభువా నా తండ్రి ఇక్కడ మిమ్మల్ని కలుసుకోవడానికి వారు ఆకర్షింపబడుదురుగాక. మీ ఏర్పాట్లో ఉన్న వారు ఈ ప్రాంతంలో, ఈ కాలనీలు చుట్టుపక్కల, ఈ నగరంలో చుట్టుపక్కల లార్డ్, I speak in the name of Jesus. I speak to them in the name of Jesus. Let them come in Jesus' name. I release the angels, Lord. I bind over every kind of demonic power. మీ ఏర్పాట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆ మనుషులు మంది ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా కానీ నా తండ్రి యేసు నామమున ఇక్కడికి వారు నడిపించబడుదురుగాక, వారి మార్గాలు సుగమగును కదా. I break every bondage. I curse the demons that is working against this ministry in Jesus' name. Father, మేము నాయనా ఎదిగి ఫలించి అభివృద్ధి చెంది విస్తరించినట్లుగా ఈ పరిచర్యలో నూతనమైన ఆత్మలను మీరు నడిపిస్తున్నందుకు వందనాలు. అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని మీరు దీవిస్తున్నందుకు వందనాలు. లార్డ్, లెట్ ఎవ్రీబడి హూ స్టెప్ హియర్ మీట్ యూ లార్డ్, మీట్ యూ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు మిమ్మల్ని కలుసుకుని వారి జీవితాలలో అన్నీ సరిచేయబడి మీ మహిమ కొరకు ఒక సైన్యమును ఇక్కడ మీరు సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. ఇక్కడ విశ్వాసులుగా వీరు మిగిలిపోవడం కాదు. లెట్ ద ఆర్మీ బి ప్రిపేర్డ్ ఫర్ ద ఫైనల్ బ్యాటిల్. లెట్ ద ఆర్మీ బి ప్రిపేర్డ్ ఫర్ యూ లార్డ్. ఆ స్థాయికి ఇక్కడ విశ్వాసుల్ని పైకి లేపి ఇక్కడ నుండి అనేకులు మీ వాక్కును మోసుకుని వెళ్ళిన తండ్రి నాయనా మీకు ఇష్టమైన పాత్రలుగా వారు పనిచేయటకు సహాయం చేయమని మీ చేతులకు అప్పగిస్తూ అటు సన్నిధి నటి కార్యాన్ని, అటు ఆత్మ మండింపుని మా హృదయాలలోనూ ఈ స్థలములోని మీరు ఉంచి ప్రభువా దీవించమని, కూడి వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు, ఈ వాక్యం బిడ్డలను బట్టి వందనాలు, విన్న వారందరినీ దీవించండి. వారి జీవితాలలో ప్రభువా మిమ్మల్ని గెలిపించుకునే స్థాయికి వారు వచ్చి నాయనా ఏశావును గెలిచే స్థాయికి ప్రభువా వారి జీవితాలలో కార్యాలు జరుగునట్లుగా మీరు ప్రభువా వెళ్ళి వారి జీవితాల్లో కార్యాలు జరిగిస్తున్నందుకు మీకు వందనాలు. ఇదేదో ఒకటి మాటలు కాదు, ఇది వాక్యం అని వారు గ్రహించి, ఇది వాక్యం కాబట్టి ఖచ్చితంగా జరిగి తీరుతుంది అది వారు గ్రహింపులోకి వెళ్ళి ప్రభువా విశ్వాసముతో ముందుకు నడవటానికి సహాయం చేయమని, మిమ్మల్ని ఎరిగి వెంబడించటకు సహాయం చేయమని
కృప దయచేయమని మీ చేతులకు అప్పగిస్తూ బిడ్డలందరినీ ఆశీర్వదిస్తూ మీ ఆలోచనలు మీ ప్రణాళికలు మా జీవితంలో నెరవేర్చమని మమ్మల్ని మేము మీ రక్తపు కోటలో భద్రపరుచుకుంటున్నాం. మేము మా కుటుంబాలు మా పిల్లలు మా కలిగిన సమస్తము నా తండ్రి మా సంఘ బిడ్డలు మీ రక్షణలోకి మీ సంరక్షణలోకి నాయన దీవెనలోకి ఒక సౌండ్ లైఫ్లోకి భౌతికంగాను ఆత్మీయంగా అన్ని విషయాల్లోనూ ఒక ఉన్నతమైన పాత్రలుగా వర్ధిల్లే అనుభవంలోకి నా తండ్రి బిడ్డలందరినీ నాయన దీవిస్తూ వారిని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున ఈ మనవులు మేము అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభునేసే కృప పరిశుద్ధాత్మను కన్యుని సావాసము సన్నిధి కూడిన బిడ్డలకు సకల కోటి పరిశుద్ధులకు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్ 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 ఆమేన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రైట్. గాడ్ బ్లెస్ యూ. సెలవు తీసుకుందాం. యువర్ డిస్మిస్డ్. రైట్.